నా పేరు చక్రవర్తి అండి, ఎస్పి చక్రవర్తి. ఇక్కడ చందు గ్రూప్లో ఆల్మోస్ట్ లో 2.5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. మేము ఏంటంటే అతను అనేక రకాల స్కీములు పెట్టేసి జనాల చేత ఇన్వెస్ట్మెంట్లు చేశాడు. గత 2.5 సంవత్సరాలు స్టార్టింగ్లో ఏంటంటే కంపెనీ పేరు ఏంటంటే మల్టీ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాడు. ఇతను చందు గ్రూపులో అంటే చందు అంటారు, కానీ అతని అసలు పేరు ఏంటంటే నడిగట్ల మోహన్ రావు. అతను ఇప్పుడు ఏంటంటే ఈ సంస్థ మేము 18 ఏళ్ళ నుంచి మొదలు పెడతాం, 18 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పి చేస్తాడు. కాకపోతే ఏంటంటే అక్కయ్యపాలెం శంకరమఠం రోడ్లో యాక్సిస్ బ్యాంక్ పైన 5th ఫ్లోర్లో ఉంది ఈ ఆఫీసు. అక్కడ పెట్టి మాత్రం నాకు తెలిసి 2-3 ఏళ్ళు అయింది. ఆ 3 ఏళ్ల నుంచే ఈ బిజినెస్లు అన్ని కూడా అందుబాటులోకి వచ్చినాయి, అందరి జనాల్లో పబ్లిసిటీ కూడా అయింది. ఇప్పుడు ఏంటంటే ఇతను లేటెస్ట్గా ఒక 1.5 సంవత్సరం నుంచి ట్రేడింగ్ బిజినెస్ అని పెట్టి ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లక్షకి 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయల దగ్గర వస్తుంది, లాభాలు వస్తాయి. ఇచ్చే బాధ్యత మాది. ఏంటి మీకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీకు మా పూర్తి సహకారంతో మేము మీకు డబ్బులు ఇస్తాం, నెల కరెక్ట్గా ఇచ్చేస్తాం అని అన్నాడు. అనేసి ఇప్పుడు జనరల్గా ఎవరికంటే పిఎఫ్లోనే, దీంట్లో పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకుల్లోనే వేసుకుంటే 600, 650, 700 కన్నా ఎక్కువ వడ్డీ రావట్లేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. దానివల్ల ఏంటంటే కొద్దిగా సహజంగానే ఆశపడి ఏంటంటే వాళ్ళకి చేతనైనంత అప్పు సొప్పు చేసేసి చాలామంది ఒంటి మీద ఉన్న నగలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి అప్పులు చేసి ఇళ్ల మీద లోన్లు తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. కట్టిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఫిబ్రవరి నెల 26 దాకా సజావుగానే సాగింది. బాగానే వేస్తున్నాడు, బాగానే రిటర్న్స్ అన్ని కూడా మాకు ఇస్తున్నాడు. అంటే ఏ రోజుకి ఆ రోజే రిటర్న్స్ మా అకౌంట్లో పడుతుంది. దాంతో ఏంటంటే ఆశపడి ఏదైనా స్పెషల్ ఆఫర్స్ అనేది వీక్లీ 7 days పేమెంట్ చేస్తాను అని చెప్పేసి ఇతను ఇంకా ఆశపడి ఆ లాస్ట్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో చాలా ఎక్కువ అమౌంట్లు అట్రాక్ట్ చేశాడు జనాల దగ్గర నుంచి. అతని మాటలు నమ్మి చాలా మంది ఏంటంటే డబ్బులు కట్టారు, ఎక్కువ అమౌంట్. లాస్ట్ మూమెంట్లో మార్చిలో కట్టిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా మా తరఫు నుంచి కూడా మార్చిలో ఇస్తాం. మార్చిలో ఆల్మోస్ట్ ఒక 9 లక్షల దాకా మార్చిలో ఇస్తాం. వేసిన దాన్ని మార్చి సెకండ్ హాఫ్ నుంచి డబ్బులు మాకు చెల్లించాల్సినటువంటి డబ్బులు వాయిదాల మీద వేస్తున్నాడు. కొన్ని రోజులు మానేశాడు. అది ఏప్రిల్కి వచ్చాడు కల్లా పూర్తిగా ఎగ్గొట్టిస్తాడు. ఏప్రిల్ నెలాఖరు కల్లా 25వ తారీఖు కల్లా కూడా 25వ తారీఖు కదా అతను వెళ్ళిపోయింది. ఏప్రిల్ 25వ తారీఖు కల్లా కూడా అతను పరారైపోయాడు. ఫ్యామిలీతో పాటు అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా అబ్స్కాండ్ అయిపోయాడు. అబ్స్కాండ్ అయిపోయిన తర్వాత అప్పటికే అంత ముందు దాకా ఏంటంటే ఏప్రిల్ 31వ తారీఖు కల్లా మీకు పేమెంట్స్ చేస్తాము, అంతా మొత్తం ఒక్కసారి ఇవ్వలేకపోయినా కూడా మేము ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం, 1, 2, 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం. వడ్డీతో పాటు కావాలనుకున్న వాళ్ళకి సంవత్సరం రోజుల్లో మొత్తం చెల్లిస్తాము అని మరి నమ్మబలికి 25, 26వ తారీఖున అబ్స్కాండ్ అయిపోయాడు. ఆ మనిషి ఎవరికి తెలియదు. ఇంతమంది 350 మందిలో ఉన్నాడు, అందరూ ఆఫీసులో రాలేకపోతున్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు అతను పారిపోతాడనే సంగతి తెలియక ఏంటంటే కొంతమంది బాగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అతనికి టచ్లోకి వెళ్ళిపోయి ఏదో కొంతమంది మేము ఇస్తామంటే ఏజెంట్లుగా తయారు చేసుకున్నాడు. ఇక్కడ కొంతమందికి ఏదో డబ్బులు ఎంతో కొంత ఆశ చూపించేసి డబ్బులు వేసేసి వాళ్ళని ఇక్కడ ఇన్ఫార్మర్స్గా వాడుకొని ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి పేరు, మా బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తుంది సునీత. ఈ అమ్మాయి పేరు మీదే మొత్తం లిస్ట్ అవుట్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 150 మంది వచ్చారా, 150 మంది పేర్ల మీద అంతా కూడా అక్కడ లిస్టులో ఇచ్చేసాము సార్. అది 4th టౌన్ పోలీస్ స్టేషన్లో. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఐడెంటిఫై చేసిన, ఎందుకంటే కొన్ని కేసులు మనం చూస్తున్నాం, చాలా ఫాస్ట్గా ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు నేరస్తుల్ని. అలాంటిది ఇంతవరకు కూడా ఎలాంటి ఆచూకీ లేదు. అతను ఎక్కడ ఉన్నా కూడా ఆచూకీ లేదు. అతను మాత్రం పేటిఎంలో మెసేజ్లు పెడుతున్నాడు కొంతమందికి. పేటిఎంలో మెసేజ్, నేను వస్తాను, త్వరలోనే వస్తాను, మీకు ఇస్తాను, కావాలి. కొంతమంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు అనేసి అతను పేటిఎంలో మెసేజ్లు పెడుతున్నాడు. అతను వచ్చేవాడైతే మేము అంటున్నాం, మిమ్మల్ని ఎవరు ఏమనరు, మీరు రండి, సజావుగా రండి, మీకు ఎంత చేతనైతే అంత అమౌంట్లో మాకు అసలు అమౌంట్ ఇవ్వండి, మీ వడ్డీ డబ్బులు వద్దు,
వడ్డీ డబ్బుల గురించి కూడా ఆశించలేదు. అసలు అమౌంట్ మొత్తం ఎంతో కొంత 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తానని 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి, మీరు ఇంకా సజావుగా చేసుకోండి. అంతేగాని మీరు ఎక్కడో ఉండే వస్తాను, చేస్తాను, చూస్తాను ఇలాంటి కబుర్లు మాత్రం వద్దు దయచేసి అనేసి ఎంతో వినమ్రంగా చాలా మంది మెసేజ్లు పెట్టారు. మెసేజ్లు పెట్టి అతనికి రెస్పెక్ట్ చేస్తూ, ఎవరు కూడా ఏంటంటే అతన్ని దూషించో లేదా ఇంకొక విధంగా బాధ పెట్టాలనే ఆశం లేదు. కాబట్టి ఏంటంటే దయచేసి ఇంతమంది పేదలు అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. నేను రిటైర్ అయిపోయే పర్సన్ని, నా వయసు 75 ఇయర్స్. నేను రిటైర్ అయిపోయి 17 ఏళ్ళు అయింది. రిటైర్ అయిపోయిన తర్వాత నాకు కూడా ఎలాంటి ఆశ చూపించాలంటే, పోస్ట్ ఆఫీస్లో ఉండేవి నా డబ్బులు. పోస్ట్ ఆఫీస్లో చిన్న చిన్న ప్రైవేటు కోఆపరేటివ్ బ్యాంకులు ఉండేవి. వాటిలో ఏమొస్తుంది, మా అయితే 700-800 వస్తుంది సార్. మీ దగ్గర మా దగ్గర ఏంటి, మీకు డబ్బులు నికరంగా కనీసం 800 ఇస్తాను, నేను లక్షకి 800 ఇస్తాను అంటే అవన్నీ కూడా ప్రీ క్లోజ్ చేసి తీసుకొచ్చి మొత్తం కట్టాం. కడితే ఈ రోజున నా పరిస్థితి అటు ఏదో 2కి చెడ్డ రేవడి అయిపోయింది. అటు ఎంతో కొంత వస్తూ ఉండేది, నెల 600-700 ఐదు చొప్పున. కానీ ఇప్పుడు అది లేదు, ఇది లేదు, చాలా కష్టాల్లో ఉన్నాం సార్. ఇక్కడ నాకన్నా కూడా దీనమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి దీన్ని చక్కగా పోస్ట్ చేసి బ్రాడ్కాస్ట్ చేసి ఆ ఫోటోలు, అతని తాలూకా ఫోటోలు ఇవన్నీ కూడా, వీడియోలు అన్నీ కూడా టీవీలో అన్ని ఛానల్స్ లో వచ్చేటట్టు చూడండి సార్. ఇది మేము అప్పుడు జాబ్ కోసం అని చెప్పేసి పేపర్లో యాడ్స్ చూస్తున్నాం సార్. అలా ఒక తెలిసిన పర్సన్ ద్వారా నాకు అక్కడ జాబ్ ఉందని తెలిసింది. సో వెళ్ళామన్నమాట. వెళ్తే నాకు స్టార్టింగ్ 5,000 చెప్పారు సార్ శాలరీ. అంటే ఏం బిజినెస్ ఏమి ఉండవమ్మా, 5,000 చేసుకో అన్నారు. కానీ ఆ టైంలో నాకు 5,000 ఎక్కువ. సో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన ఒక 4 నెలలకి కొంత ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉన్నది అంటే ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేస్తాం సార్. అలా నా ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేశాను అనమాట. సో అతని ద్వారా కొంచెం బాగా టీం రాలేదు సార్. చాలా బేబస్తంగా వచ్చింది టీము. ఈ 2 years లోని ఫస్ట్ లో నేను వెళ్ళినప్పుడు బిజినెస్ 1,50,000 అలా ఉండేది సార్. ఈ 2 years లో బిజినెస్ అయితే మాత్రం వీక్లీకి 75 lakhs సార్ బిజినెస్. సో అలా ఉన్న పర్సన్ ని మేము అంత పై వరకు మేము తీసుకెళ్ళాం. అంటే ట్రేడ్ చేస్తామని అనేవారు సార్ ఆయన. ట్రేడ్ అండ్ గోల్డ్ స్కీమ్స్, ఈపీ బైక్స్, చిన్నవే సార్. పెద్ద ఏదో కోట్లు పెట్టి అలా ఎప్పుడు చెప్పలే. ఒక 1,000 రూపాయలు కట్టుకున్నారు అనుకోండి, 12 నెలలు కట్టుకుంటాం సార్. 13వ నెలలోని 3,000 ఇంట్రెస్ట్ వేసి 15,000 ఇస్తాం. అలా 1,000 రూపాయలు స్టార్ట్ అయిన డబ్బులు అలా లక్ష పెరిగి 15-20 లక్షల వరకు కూడా వెళ్ళిపోయారు సార్ ఒక్కొక్క కస్టమర్ కూడా. ఎందుకంటే బాగానే ఇచ్చేవారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో చెడు నేను చెప్పట్లేదు సార్. ఇచ్చినంత కాలం మార్చి వరకు అయితే మాత్రం బీభత్సం సార్. రూపాయి కూడా ఆయన ఎక్కడ ఆపలేదు, ఏది కూడా ఆపలేదు, ఇస్తూనే వచ్చారు. మార్చిలో ఆగింది. ఏం చెప్పారంటే, మాకు బ్యాంక్ ప్రాబ్లం అయిందమ్మా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది అవుతున్నాయి, కొంచెంగా ఇస్తామన్నారు. ఓకే అన్నాం. 15 రోజుల తర్వాత క్యాష్, బ్యాంక్ ద్వారా కదా క్యాష్ ఇస్తామన్నారు. ఓకే అన్నాం. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వచ్చినప్పటికి ఏంటంటే వాళ్ళ మిసెస్ బాగాలేదని చెప్పేసి 2 రోజులు ఎవరు ఇంట్లో కూడా వెళ్ళేవాళ్ళు. అంటే బాగాలేదన్నా ఏం మాట్లాడదు, ఆఫీస్కి రావట్లేదు. ఇంటికి వెళ్తుంటే ఇంటి దగ్గర ఆయన కనిపించట్లేదు. అప్పుడు ఎంతో సీరియస్ అయ్యాం సార్. సార్ ఏమవుతుంది, ఏమైంది, మీరు ఎక్కడ ఉన్నారు, ఫోన్లు ఎత్తట్లేదు, ఏమైందని అంటే నేను వచ్చేస్తున్నాను. డౌట్ వచ్చి ఇంటికి వెళ్తే మొత్తం అప్పటికి 1 వారం రోజులు బట్టి ఆయన ఇంట్లో లేరు, ఫ్యామిలీ కూడా ఎవరు లేరు అని చెప్పి తెలిసింది సార్. ఆయనకు మాట అవన్నీ పెట్టారు, అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసాం సార్. ఎక్కడ కూడా ఆయన లేరు. ఇప్పటికీ కూడా మేము ఆయన ఏదో చేసేయాలి, ఏదో చేయాలనే ఆలోచన అయితే మాకు లేదు సార్. చందు సార్, ఈ న్యూస్ మీరు ఎక్కడున్నా సార్ చూస్తారనే రిక్వెస్ట్ తో అడుగుతున్నాము. ఎందుకంటే పేదవాళ్ళం సార్. ఈ రోజు నా 2 కూతురు ఇంట్లో ఉన్నారు చదువులు లేకుండా. మా అమ్మగారికి నెలకు 15,000 మెడిసిన్ సార్. ఆ మెడిసిన్ కొనకపోతే ఆవిడ ఒక్క మెడిసిన్ ఆపి 2 రోజుల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. సో ఆ పొజిషన్ లో ఉన్నాను సార్. నేను శాలరీ మీ దగ్గరే చేశాను, ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గరే చేశాను, 2 ఆప్షన్ కూడా నాకు లేదు. దయచేసి మీరు అందరూ వచ్చి మొత్తం 350 కుటుంబాలకి న్యాయం చేస్తారనేది మేము అడుగుతున్నాం సార్. ఆయన మీద మాకు పగ గాని కక్ష గాని ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఆయన వస్తే ఏదో కోపాలతో ఏదో చేసేద్దాం అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు. ఆయన ఎలాగిస్తే అలాగే మేము తీసుకుంటాం. కొన్ని నెలకి ఇంత ఇస్తారా, కొన్ని సంవత్సరానికి చేస్తాను, ఎలా చేసినా పర్లేదు, కానీ మనిషి అయితే మాకు కనిపించాలి. మనిషి కనబడితే మా ఆవేదన కూడా కొంచెం తగ్గుతుంది సార్. దయచేసి మీ మీడియా నుంచి మీరు రిక్వెస్ట్ ఏంటంటే ఆయన రావాలి, 350 కుటుంబాలకి న్యాయం జరగాలి.